తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాత కొత్త నేతల మధ్య అభిప్రాయ విభేదాలు ఉండడంతో అధిష్టానంకు తలనొప్పిగా మారింది. ఇక పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగిన గొడవతో పీసీసీ కమిటీ భేటీ అయింది. నిన్న కాళ శ్రీనివాస్, నేడు గూడెం మైపాల్ రెడ్డిలతో పెద్దలు సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాత కొత్త నేతల మధ్య అభిప్రాయ విభేదాలు ఉండడంతో అధిష్టానంకు తలనొప్పిగా మారింది. ఇక పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగిన గొడవతో పీసీసీ కమిటీ భేటీ అయింది. నిన్న కాళ శ్రీనివాస్, నేడు గూడెం మైపాల్ రెడ్డిలతో పెద్ద సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాత కొత్త నేతల మధ్య అభిప్రాయ విభేదాలు ఉండడంతో అధిష్టానంకు తలనొప్పిగా మారింది. పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగిన గొడవతో పీసీసీ కమిటీ భేటీ అయింది. నిన్న కాళ శ్రీనివాస్, నేడు గూడెం మైపాల్ రెడ్డిలతో పెద్దలు సమావేశమయ్యారు. దీనిపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్.
కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కొత్త తలనొప్పిగా కూడా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు విభేదాలు అంటే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి విషయాలపై ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అయితే పటంచెరులో జరిగినటువంటి అంశము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ ఫ్లెజ్గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ సంబంధించినటువంటి అంశాలపైనే వారు ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అయితే నిన్న కాటా శ్రీనివాస్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు గాంధీ భవన్ కూడా పిలిపించారు. వారితోటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే అంశాలపై కూడా వారితోటి చర్చించడం జరిగింది. అయితే ఈరోజు గూడెం మైపాల్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పిలిపియడం జరిగింది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో పాటు రీసెంట్గా జరిగినటువంటి అంశాలు అవన్నీ కూడా పట్టించుకోవద్దు అని చెప్పేసి కూడా మైపాల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే పార్టీ మారి ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి నేపథ్యంలో కొంత పాత కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మధ్య గ్యాప్ అనేది కూడా పెరిగినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో ఫైట్ అనేది కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి యూత్ నాయకుల మధ్య కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వారు స్వయంగా గాంధీ భవన్ వద్దనే ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇద్దరి మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇదే తరహాలో రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి అంశాలు తారస్థాయి కూడా చేరుకోవడం జరిగింది. ఇటు కడియం శ్రీహరితో పాటు రాజయ్య ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు రాజయ్యతో కూడా కలిసి ఉంటున్నారని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు రాజయ్య చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల వారిపై ఏదైనా విధంగా కూడా రాజయ్యపై ఆరోపణలు కూడా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ స్టేషన్ గన్పూర్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం వీరిద్దరి మధ్య ఒకవైపు గొడవ జరుగుతుంటే మరోవైపు స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే కడియం శ్రీహరికి సపోర్ట్ కూడా చేయట్లేదని చెప్పేసి కూడా పార్టీ పెద్దలకి కడియం శ్రీహరి స్వయంగా వారితో చర్చించారు. స్వయంగా కడియం శ్రీహరితో పాటు అక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతల మధ్య కూడా మాటల యుద్ధం కూడా కొనసాగింది. గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. స్వయంగా తన కూతురు ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భాల్లో తను ప్రచారం చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా వారికి సపోర్ట్ కూడా చేయలేదు. దాంతోపాటు ఇతర వరంగల్ సంబంధించినటువంటి కొండా సురేఖ సంబంధించినటువంటి విషయం కూడా చూసాము. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు కూడా కొనసాగాయి. వారిద్దరి మధ్య కూడా ఆ మాటలు వారిద్దరి మధ్య ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. కొండ సురేఖ కార్యక్రమం చేపడితే ఇతర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేనటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఇదే తలనొప్పిగా మారాయి. దాంతోపాటు వరుసగా ఉన్నటువంటి ఈ ఆందోళన నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఫోకస్ కూడా పెట్టారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఎవరికైనా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆహ్వానిస్తాము, కానీ పాత కొత్త అనేది విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి పనిచేసేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికలే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ కూడా పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గజ్వేల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇటు ఆ తుంగతుర్తి సంబంధించినటువంటి నియోజకవర్గం అందుల సామ్యాల్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత ప్రీతం మధ్య కూడా ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకునేటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఇటువంటి సందర్భం ఎక్కడ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. నిన్నటి నుంచే పీసీసీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీరిద్దరి మధ్య గ్యాప్ అనేది రాకుండా ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా సమన్వయం పాటిస్తూ వారితోటి కలిసికట్టుగా ముందుకు వెళ్ళి తీసుకొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకి అందే విధంగా కూడా దాంట్లో తోడ్పడాలని చెప్పేసి కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఈ అంశాలపై కూడా వీరికి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా
గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలతో కలిసి ఈ లోకల్ బాడీ ఎన్నికలపైనే ఫోకస్ కూడా పెట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేటువంటి విధంగానే ఉండాలి. కానీ ఈ ఇద్దరు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలని రోడ్డు మీదకి తీసుకురావద్దని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ ఇటు పట్టంచెర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా వారు ఈ విధంగా వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెయిన్గా లోకల్ బాడీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టేటువంటి దిశ కూడా ఈ విధంగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇటు పార్టీ పెద్దలు పిలిపించినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇటు రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు ఇతర కార్యక్రమాలు, ఇంద్రమ్మ ఇల్లులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎవరికైతే ఆ ఇండ్లు అందలేదో వారికి సపోర్టుగా మీరు ఉంటూ వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అధికారులకు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారికి ఇండ్లు ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా పార్టీ పెద్దలు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలకి దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.